హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పెసరపప్పు వండుతున్నానండి. దాంట్లోకి ఆలు కూడా యాడ్ చేస్తున్నాను, మెంతి కూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. నూనె కూడా పోసాను, నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలిపేసుకున్నాం. దీంట్లోకి మనం మెంతి కూర తీసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి బీరకాయ ముక్కలు, ఇందులోకి ఆలు కూడా వేసుకుందామండి. ఆలు కూడా వేసేసుకున్నాం. టమాటా కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఏమి వేయట్లేదు, దీంట్లో కారమే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, వేసి ఒకసారి కలిపేసుకున్నాం. కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు వేసేసుకుందామండి. ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోస్తున్నానండి. ఒక్క విజిల్ పెట్టేసుకుందాం. పెసరపప్పు కదా, ఒక్క విజిల్ పెట్టేసుకుందాం. అంతేనండి. ఒక విజిల్, కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఒక విజిల్ పెట్టేసుకుందాం మనం. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశానండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. బీరకాయ పెసరపప్పు ఆలు కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.